దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవుని ప్రజలైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యంలోంచి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వాక్యం చూస్తే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూడండి, చదవబడిన వాక్యం ఈ యొక్క అపోస్తుల కార్యం 1వ అధ్యాయం మనం చూసాం. ఇక్కడ యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు. మీరు తండ్రి అయిన దేవుని ద్వారా కలిగిన వాగ్దానం, ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం ప్రకారం అంచె దినాల్లో మనుషులందరూ నా ఆత్మను కుమ్మరిస్తున్న ఆ ఆత్మ కొరకు మీరందరూ కనిపెట్టండి. ఆ వాగ్దానం నెరవేరేంత వరకు మీరు యెరూషలేము నుంచి బయటకు ఆలు పెట్టొద్దు అని ప్రభు ఖండితంగా ఆజ్ఞాపించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళంతా ఒక మేడగదిలో కూడుకొని ఇంచుమించుగా 120 మంది ఆ మేడగదిలో కూర్చొని ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చూడండి పిల్లరా, వాళ్ళు ఎప్పుడైతే ఏక మనసుతో ప్రార్థన చేశారో అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, మీ మీదకి నా ఆత్మను పంపిస్తాను, నా ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరప్పుడు నాకు సాక్షులుగా ఉంటారు అని ప్రభు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం వాళ్ళ జీవితాల్లో నెరవేరటం మనం కళ్ళారా చూస్తాం. చూడండి, ఈ చదవబడిన వాక్యంలో వారు ఏక మనసు కలిగి ఉన్నారంట. ఈరోజు పిల్లరా, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారు ఏక మనసు కలిగినారో ఆ మేడగదిలోకి దిగి వచ్చాడు. తెల్లవారుతూ ఉండగా ఆకాశం నుంచి అకస్మాత్తుగా గాలి వంటి ఒక శబ్దం రాగా వారిలో ఒక్కొక్కరి మీద ఆ నాలుకలు లాంటి విభాగించబడినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి వారందరూ వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మలో వారు ఎప్పుడైతే ఆనందిస్తూ ఉన్నారో అప్పుడు పేతురు గారు నిలిచి మాట్లాడుతున్నప్పుడు అనేక మంది రక్షించబడినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నాడో వేల మంది రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. దీనికి కారణం వాళ్ళందరూ ఏక మనసు కలిగి దేవుని వాగ్దానాన్ని నమ్మి ఒక చోట కూడుకొని ప్రార్థన చేయటం. ఈరోజు వాక్యం యొక్క మన జీవితంలో ఏక మనసు చాలా ప్రాముఖ్యమైనది. సంఘము, దైవ సేవకుడు ఎప్పుడైతే ఏక మనసు కలిగి ఉంటాడో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. సంఘము, దైవ సేవకుడు కలిసి చేతులెత్తి దేవుని సందులో మొరపెడతారో అప్పుడు దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి. అక్కడ ఆత్మల సంపాదన కూడా జరుగుతుంది. ఎటువంటి వారైనా మార్చబడతారు. అక్కడ పిల్లరా మనం చూస్తాం, పేతురు ఒక మాట చెప్పాడు, సంఘం అంతా ఏక మనసు కలిగి ఉంది. ఈరోజు వాక్యమైన జీవితంలో సేవకుడు ఒక మాట చెప్తాడు. దేవుణ్ణి బట్టి దేవుని దగ్గర నుంచి ఒక ఆలోచన తీసుకొని, దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని తీసుకొని, దేవుని దగ్గర నుంచి ఒక సందేశాన్ని తీసుకొని దైవ సేవకుడు సంఘానికి తెలియపరిచినప్పుడు సంఘమంతా ఆ వాగ్దానంతో, సేవకుడికి ఇచ్చిన ప్రత్యక్షతతో ఎప్పుడైతే సంఘం ఏకీపిస్తుందో, ఆ ఏక మనసు కలిగి సంఘంతో కలిసి సేవకుడితో కలిసి సంఘం ప్రార్థన చేస్తుందో అక్కడ దేవుని ఆత్మకార్యం జరగటం మొదలవుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం ఎటువంటి సంఘమా లేక దైవ సేవకులారా, ఎప్పుడైతే సంఘము, దైవ సేవకుడు కలిసి ప్రార్థన చేస్తారో ఏక మనసు కలిగి, పరలోకము నుండి దేవుని యొక్క వాగ్దానాలు, పరలోకము నుండి దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశాలు ఖచ్చితంగా భూమి మీద నెరవేర్చబడతాయి. ఎప్పుడైతే వాళ్ళు ఏక మనసు కలిగి వాళ్ళు ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి బలముగా దిగొచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు కూడా ఇశ్రాయేలు అందరూ సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు వాళ్ళందరినీ ఒక చోట కూడుకోమని చెప్పాడు. ఆ ప్రాంతం పేరు మిస్పా. ఆ మిస్పాలో వాళ్ళందరూ కూడుకున్నప్పుడు దైవజనుడు చెప్పాడు, మీరందరూ ఉపవాసం ఉండండి, ఒక మేకపిల్లను తీసుకొని రండి, నీళ్లు పోయినని చెప్పి ఎప్పుడైతే సమూయేలు చెప్పాడో ఆ సంఘమంతా ఏక మనసు కలిగి, ఇశ్రాయేలు అంతా ఏక మనసు కలిగి సమూయేలు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు కలిసి ఎప్పుడైతే ఆ బలిని అర్పించారో దేవుడే సహాయపురాయిగా దిగొచ్చి అక్కడ యుద్ధం చేసి శత్రువులను ఓడించినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. అప్పుడు సమూయేలు ఒక రాయిని నిలిపి దానికి ఎబెనేజర్, సహాయపు రాయి అని పేరు పెట్టినట్టుగా మన వాక్యాలు చదువుకున్న సమూయేలు గ్రంథంలో. పిల్లల వాక్యం ఏంటో మన జీవితంలో సంఘము, సేవకుడు ఎప్పుడైతే ఏక మనసు కలిగి ఉంటాడో, ఏక మనసు కలిగి దేవుని ఉద్దేశం కొరకు కనిపెడతారో అక్కడ దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి. అక్కడ దేవుని బలమైన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. ఈ వాక్యం ఏంటో మనము ఏక మనసు కలిగి ఉంటాం. సంఘంలో 4 ఉంటే 4 మనసులు, 10 మంది 10 మనసులు కాదండి. దేవుడు సేవకుడికి ఒక మనసు ఇస్తాడు, ఒక ఆలోచన ఇస్తాడు, ఒక ఉద్దేశాన్ని తెలియపరుస్తాడు. ఆ ప్రకారం సంఘం ఏకీభించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలు బయలుదేరి వెళ్తున్నప్పుడు మోషే యొక్క ఆలోచనలను పక్కన పెట్టి కొంతమంది వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. యెహోవా తెగులు వచ్చింది కొన్ని చోట్ల. ఆకాశం నుంచి దేవుని కోపం రగులుకొని కొంతమంది చనిపోయినట్లుగా మనం చూస్తాం.
కోరాహు అబీరాము దాతాను కూడా వారు ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆలోచనలు పక్కన పెట్టి దేవుని సేవకు నడిపిస్తుండగా ఆ నడిపింపును పక్కన పెట్టి వారు ఇష్టానుసారంగా వాళ్ళు నడిచారో, అక్కడ మనం చూస్తే అక్కడ దేవుని కోపం రగులుకొని చాలామంది నశించిపోయినట్లుగా మనం చూస్తాం. కోరాహు అబీరాము దాతాను కుటుంబాలు అయితే సజీవంగా పాతాళంలోకి వెళ్ళినట్టు మనం చూస్తాం. కారణం, వాళ్ళు దైవజనుడితో దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం ఏకీవించకపోవటమే. మనం ఎప్పుడైతే ఏకీవిస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కనుక వాక్యం విన్న మన జీవితంలో దేవుడు మనకి ఒక ఆలోచన దైవజనుడికి ఇస్తాడు. అట్లా సంఘం అంతా ఏకీవించి నడిచినప్పుడు దేవుడు ఎటువంటి అద్భుతాలను చేస్తాడు. సంఘం క్షేమంగా నడిపించబడుతుంది, ఆత్మలు రక్షించబడతాయి, ఎటువంటి వ్యక్తులను మార్పు చెందుతారు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం అక్కడ బయలుపరచబడుతుంది. అప్పుడు సంఘం పరిపూర్ణత చెంది ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.